భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రావ్ గారి 119వ జయంతి సందర్భంగా వారి స్వగృహంలో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుడు, దళిత బాంధవుడు, సమతావాది, సంఘ సంస్కర్త, మానవతావాది డాక్టర్ బాబు జగ్జీవన్ రావ్ గారు అని కొనియాడారు. నివాళులు అర్పించిన వారిలో డాక్టర్ భూపేష్, వాకిటి శ్రీధర్, పలుస, రమేష్ గౌడ్, నందిమల్ల, అశోక్, గంధం, పరంజ్యోతి, ఉంగ్లం, తిరుమల్, బండారు, కృష్ణ, ప్రేమ్నాథ్ రెడ్డి, డాక్టర్ డ్యానియల్, చిట్యాల, రాము, గణేష్, గౌడ్ నాయక్, మోహన్ తదితరులు ఉన్నారు. భారతదేశంలో దేశ ప్రజలు గర్వించదగినటువంటి నాయక శ్రేణిలో మొదటి శ్రేణిలో వచ్చేటువంటి వారు శ్రీ బాబు జగ్జీవన్ రావ్ గారు. వారి 119వ జయంతి సందర్భంగా వారిని మరోసారి మన్నం చేసుకుంటూ చాలా చిన్న వయసులోనే 23వ ఏటనే అఖిల భారత స్థాయిలో ఒక సంస్థను ఏర్పాటు చేసి అప్రెస్డ్ క్లాసెస్ అని పీడితుల పక్షాన గళం విప్పి ఒక సంస్థను ఏర్పాటు చేసి చాలా దూరదృష్టితోన భారతదేశ సరిహద్దులకు లోబడి తన ఆర్గనైజేషన్ పెంచాలనేటువంటి దృష్టితో అంత చిన్న వయసులోనే ఆయన పనిని ప్రారంభించినారు. సమాజం మీద ఒక స్పష్టమైనటువంటి దృక్పథం కలిగినటువంటి వాడు, స్వాతంత్రోద్యమంలో చాలా కీలకంగా పనిచేసినటువంటి నేత. అదేవిధంగా వరుసగా ఆయన పార్లమెంటుకు ఎన్నికై కేంద్రంలో క్రియాశీల మంత్రిగా పనిచేసినటువంటి పరిస్థితి. ఆయన హయాంలోనే భారతదేశంలో అమలైనటువంటి సస్య విప్లవం, వ్యవసాయ విప్లవం ఏదైతే ఉందో అది విజయవంతం కావడంలో కీలకమైనటువంటి పాత్ర పోషించింది బాబు జగ్జీవన్ రావ్ గారే. కానీ చరిత్రలో అది మరుగున పడిపోయింది. శాస్త్రి గారి కాలంలో మొదలుపెట్టడం జరిగింది, కానీ అది విజయవంతమైంది జగ్జీవన్ రావ్ గారి కాలంలోనే. ఆయన 2 పర్యాయాలు ఆ శాఖకు నేతృత్వం వహించిన వ్యవసాయ శాఖకు, మధ్యలో మరో శాఖ నిర్వహించిన 2 పర్యాయాలు ఆ శాఖకు బాధ్యత వహించి తీసుకొని వచ్చినారు. పేద ప్రజల, అదేవిధంగా ఈ దేశంలో ఉండేటువంటి కోటాను కోట్ల మంది యొక్క ఆకలిని తీర్చినటువంటి మహనీయుడు బాబు జగ్జీవన్ రావ్. ఈ సస్య విప్లవం భారతదేశంలో అమలు కావడంలో ఆయనది కీలకమైనటువంటి పాత్ర. నార్మల్ ఆయన బోర్లాగ్ ఎవరైతే అమెరికన్ శాస్త్రవేత్త ఉన్నారో భారతదేశంలో సస్య విప్లవానికి ఆచార్యుడు నార్మల్ బోర్లాగ్ శాస్త్రవేత్త, అదేవిధంగా ఎంఎస్ స్వామినాథన్ గారు, ఇటువంటి వాళ్ళ కృషి వల్లనే వ్యవసాయ రంగంలో చాలా మార్పులు వచ్చినాయి. దాన్ని ఆచరణలో అమలు చేసి ప్రజల ఆకలి తెచ్చినటువంటి ఘనత మాత్రం బాబు జగ్జీవన్ రావ్ గారికి.